వెల్కమ్ టు పూరలోకల్. ఒకటి కాదు రెండు కాదు సుమారు 100 సంవత్సరాల తర్వాత ఈ ప్రత్యేక చంద్రగ్రహణం వస్తోంది. మార్చి 3వ తేదీన హోలీ పండుగ రోజు 100 ఏళ్ల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడనుందని పండితులు శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన. హోలీ చంద్రగ్రహణం ఒకే రోజు వచ్చాయి కాబట్టి హోలికా దహనం ఎప్పుడు చేయాలి, గ్రహణ సూతకాలం ఏ సమయంలో ఉంటుంది, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి పండితులు వివరిస్తున్నారు. 100 సంవత్సరాల తర్వాత హోలీ రోజు చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఇది సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపై వచ్చినప్పుడు సంభవిస్తుంది. దీనివల్ల చంద్రుడు ఎరుపు రంగులోకి మారుతాడు. అందువల్ల దాన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఈ చంద్రగ్రహణం పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో ఏర్పడుతుంది. భారతదేశంలో చంద్రగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. అందువల్ల సూతకాలం నియమాలు పాటించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి 3న చంద్రగ్రహణం సూతకాలం గ్రహణ సమయానికి 9 గంటల ముందుగానే చెల్లుబాటు అవుతుంది. భారత కాలమానం ప్రకారం సూతకాలం ఉదయం 6:20 ప్రారంభమవుతుంది. గ్రహణ సమయంలో సూతక కాలానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఆ సమయంలో దేవుడి పటాలు, విగ్రహాలు తాకకూడదని పండితులు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా వివరించారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరలోకల్.